తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. దివ్యాంగులు చనిపోతే వారి భార్యలకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని, ప్రతి పంచాయతీకి జనాభా ఆధారంగా ఏబీసీ కేటగిరీ భవనాలు నిర్మించాలని స్పష్టం చేశారు. ఎలక్షన్లు జరిగిన పంచాయతీలకు పారిశుద్ధ్య పనుల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని సూచించారు. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల డిజైన్ల కోసం ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల సేవలను వాడుకోవాలని, నాణ్యతలో రాజీ పడొద్దని చెప్పారు. ఎల్నినో దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, గ్రామీణ త్రాగునీటి పథకాల్లో పనిచేసే సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల స్వరూపం మారనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.